నమస్తే. ఈ నెల 6వ తేదీన కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్నకి కాంగ్రెస్ పార్టీ క్రమశిక్షణ కమిటీ చెన్నారెడ్డి ఎవరైతే ఉన్నారో ఆయనే చిన్నారెడ్డి గారు నోటీసులు పంపడం జరిగింది ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్నకి. సో ఏ విషయంలో పంపిణీ తీన్మార్ మల్లన్నకి అంటే ఇటీవల కొన్ని కామెంట్స్ కాంగ్రెస్ పార్టీ పైన కొన్ని అనుచితమైనటువంటి వ్యాఖ్యలు చేస్తూ ఉన్నటువంటి ఒక ఆరోపణ, రెడ్లనే టార్గెట్ చేసి మాట్లాడుతూ ఉన్నాడు. బీసీ కులగణకు సంబంధించినటువంటి అంశంలో ప్రతిపక్షాలు అడిగేటువంటి ప్రశ్నలు సైతం కూడా ఇప్పుడు అదే పార్టీలో ఉన్నటువంటి ఎమ్మెల్సీ మల్లన్న పార్టీలో ఉండి పార్టీని విమర్శించడం ఏంటి అన్నటువంటి దానిపైన ఈ నెల 6వ తేదీన క్రమశిక్షణ కమిటీ నోటీసులు జారీ చేయడం జరిగింది. దాంట్లో క్లియర్ కట్గా పేర్కోవడం జరిగింది. సో అటువంటి వ్యాఖ్యలు ఎందుకు చేయాల్సి వస్తూ ఉంది, దీనిపైన నువ్వు క్లారిటీ ఇవ్వాలి, నువ్వు మాట్లాడాలి, వివరణ ఇవ్వాలంటూ మల్లన్నకి నోటీసులు జారీ చేస్తూ 12వ తేదీ లోపు అంటే ఇలా 12వ తేదీ ఇలా 12వ తేదీ లోపట్ల మీరు వివరణ ఇవ్వాలని చెప్పేసి మల్లన్నకి ఒక పక్కన నోటీసులలో పేర్కొనడం జరిగింది. కానీ ఇప్పటికి సైతం రాత్రి అవుతా ఉంది, ఇప్పటికి సైతం తీన్మార్ మల్లన్న ఇప్పటి వరకు అలాంటి నోటీసులకి క్రమశిక్షణ కమిటీ ముంగట ఇప్పటి వరకు హాజరు కాలేదు. సో కాంగ్రెస్ పార్టీ అయినా ఇంకే పార్టీ అయినా పార్టీ నియమ నిబంధనలను ఉల్లంఘించినట్టు అయితే నోటీసులు జారీ చేయడం ఇది సహజమే, ఏ పార్టీలోనూ ఉండేటువంటి వ్యవహారమే. సో దాంట్లో పార్టీ అధికారంలో ఉన్నటువంటి పార్టీ కాబట్టి ఇంకా ఒకవేళ కనుక వాళ్ళు నోటీసులు జారీ చేస్తే ఇమ్మీడియట్గా వివరణ ఇచ్చేటువంటి ప్రయత్నం చేస్తూ ఉంటారు. మన పటాన్ చెరువులో కూడా చూసుకోవడం జరిగింది. పటాన్ చెరువులో గూడెం మహిపాల్ రెడ్డికి జరిగినటువంటి ఆ ఇష్యూలో కొంత అక్కడ వాళ్ళని వివరణ కోరడం జరిగింది. సో ఇప్పుడు కూడా పార్టీ లైన్ దాటుతా ఉన్నాడు అన్నటువంటి ఒక ఆలోచనతోటి కాంగ్రెస్ పార్టీ మల్లన్న పైన క్రమశిక్షణ కమిటీ చర్యలు తీసుకునేందుకు పూనుకొని నోటీసులు జారీ చేయడం జరిగింది. సో ఇది అంతా కూడా అందరికీ తెలుసు. కేవలం కాంగ్రెస్ పార్టీ అంటే రెడ్ల యొక్క పెత్తనం ఉంటుంది. మరి మల్లన్న పోరాటం కూడా రెడ్డిల పైన, ముఖ్యంగా రెడ్డిల పైన పోరాటం చేస్తూ అణగారినటువంటి వర్గాలు బీసీ వర్గాలని ఖచ్చితంగా రాజకీయంగా వాళ్ళకి ప్రయోజనం కలగాలి, రిజర్వేషన్ల పరంగా హక్కులు దక్కాలి అన్నటువంటి పోరాటంతో మరి బీసీలకు దక్కాల్సినటువంటి సీట్లని ఎత్తుకపోతున్నటువంటి దొంగలు రెడ్డిలు అని చెప్పేసి ఆయన వ్యాఖ్యలు చేయడం జరిగింది. సో దాంట్లో తప్పేం లేదు. సో ఆ సంబంధించినటువంటి సామాజిక వర్గాన్ని రాజకీయంగా ముందుకు తీసుకురావడం కోసం తప్పదు. ఎందుకంటే మనం పేపర్ మీద చూసినా కానీ అదే విధంగా ఉంటుంది. అంటే 4-5% లేనటువంటి రెడ్లు విలువలు ఇలా రాజ్యాన్ని వెళ్తా ఉంటే 60% పైన ఉన్నటువంటి బీసీల సంగతి ఎక్కడ పోయింది? మంత్రివర్గంలో రెడ్డిలు ఉంటారు, బీసీలు ఎక్కడ పోయిండు? బీసీల ఓట్లతో గెలుస్తా ఉన్న రెడ్డిల రాజ్యం ఏలుడైంది. ఒకటి అరలేనటువంటి రావులు దొరలేమో వాళ్ళు 10 ఏళ్ల పాటు పరిపాలించవచ్చు అన్నటువంటి దానిపైన ప్రశ్నిస్తూ నిలదీస్తూ ఉన్నటువంటి సందర్భంలో ఆయనకు నోటీసులు జారీ చేయడం జరిగింది. నోటీసులకి సమాధానం కూడా మల్లన్న ఇవ్వడం జరిగింది. సో మరి క్రమశిక్షణ కమిటీ ముంగడికి వెళ్ళి ఆయన నోటీసులకు ఎక్కడ కూడా స్పందించలేదు. కానీ ఆయన వేదిక ద్వారా ఏం చెప్తాను ఒకసారి నుండి, నోటీసులకు నేను భయపడేది లేదు, ఏం చేసుకుంటావో చేసుకో. ఇక నేను అంటే కొంత ఆ విధంగా కొంత ఆయన ఆవేశానికి ఆగ్రహానికి కూడా లోనైనటువంటి పరిస్థితి. ఆయన ఏం మాట్లాడి ఒకసారి వినేటువంటి ప్రయత్నం చేద్దాం. షోకాజ్ నోటీస్ విషయం తీన్మార్ మల్లన్న 12 తారీఖు ఇవాళ కాంగ్రెస్ పార్టీలో జానారెడ్డి గారి కళ్ళలో ఆనందం కోసం చెన్నారెడ్డి గారు మీకు షోకాజ్ నోటీస్ ఇచ్చింది కదా, ఏంది దాని కథ? చిన్నారెడ్డి గారు నోటీసు ఇచ్చింది కదా, ఏంది అని అంటే తీన్మార్ మల్లన్న మీ నోటీసుల కాడ తల వంచడం అంటే మీరు రెడ్ల కాడ తల వంచడం. షోకాజ్ నోటీస్ కు నేను రిప్లై ఇవ్వను, మీరు ఏం చేసుకుంటారో చేసుకోండి. నేను తల వంచితే బీసీల దగ్గర మాత్రమే వంచుతా. మీకు నచ్చింది చేసుకోపోరి. రాహుల్ గాంధీ గారు చెప్పిన మాటనే నేను చేసిన. మీరు తీన్మార్ మల్లన్నకి ఇవ్వడం అంటే బీసీ సమాజానికి ఇవ్వడం, రాహుల్ గాంధీ గారికి ఇవ్వడం నోటీసు. కాబట్టి నేను ఇవ్వను, మీరు ఏం చేసుకుంటారో చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్. సో అది మల్లన్న గారు మాట్లాడినటువంటి ఆ మాటలు. సో కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళు ఇచ్చినటువంటి నోటీసులకు నేను స్పందించాను, ఏం చేసుకుంటారో చేసుకోపో అన్నాడు. మరి ఈ వ్యాఖ్యలు అన్న తర్వాత కాంగ్రెస్ పార్టీ ఏమైనా చర్యలు తీసుకుంటుందా మల్లన్న పైన? అంటే దర్దాపుగా అధికారంలో ఉన్నటువంటి పార్టీ నుంచి సస్పెండ్ చేస్తుంది అంటే అది ఆ కళలో కూడా జరగనటువంటి పని. సో ఇప్పటికీ చాలా మంది రెడ్డిలు కానీ
ఇప్పుడున్నటువంటి రేవంత్ రెడ్డికి ఉన్నటువంటి సన్నిహితులు సైతం రేవంత్ రెడ్డి మంత్రివర్గంలో ఉన్నటువంటి వాళ్ళు కావచ్చు, రేవంత్ రెడ్డి బ్యాచ్ కావచ్చు, కోమటిరెడ్డి వెంకటరెడ్డికి సంబంధించినటువంటి అనుచరులు కావచ్చు. ఒక పక్కన రెడ్డిల పైన దాడి చేస్తా ఉన్నాడు, మాటల దాడి, రెడ్డిలను పట్టుకొని ఉచ్చ తాగండి అన్నటువంటి వ్యాఖ్యలు కూడా చేయడం జరిగింది. సో ఇటువంటి వ్యాఖ్యలు చేసిన తర్వాత ఎందుకు చర్యలు తీసుకోవట్లేదు అంటూ రేవంత్ రెడ్డి గారి పైన, ముఖ్యమంత్రి పైన కూడా ప్రెషర్ తీసుకురావడం జరిగింది. అదే సందర్భంలో ఒక నోటీస్ మాత్రం జారీ చేయడం జరిగింది. సో రెడ్డిలను సంబంధించినటువంటి అనడం, దానిపైన మీరు వివరణ ఇవ్వాలని చెప్పేసి కోరడం జరిగింది. తప్పించి సస్పెండ్ చేస్తే కాంగ్రెస్ పార్టీ వాళ్ళు తవ్వుకున్నటువంటి గోతులు వాళ్ళు పడ్డట్టే. సో మామూలుగా అయితే మనం చూడడం జరుగుతూ ఉంది. సో ఆయన ఇంకా మల్లన విషయానికి వచ్చినట్టయితే ఉంటే కొంత ఇప్పటికి సైతం నోరు అదుపులో పెట్టుకుంటా ఉన్నాడు ఒక రకంగా చెప్పాలంటే. ఎందుకంటే అదే పార్టీలో ఉండి మళ్ళీ అదే పార్టీ ప్రతిరోజు కూడా విమర్శిస్తే, అంటే ప్రభుత్వ పనితీరు కనుక బేస్గా ఉంటేదంటే ఖచ్చితంగా వీళ్ళు మంచి పని చేస్తారని చెప్పేసి ఎవరైనా ఒప్పుకుంటారు, మళ్ళనే కాదు ఇంకా ఎవరైనా కానీ ఒప్పుకుంటారు. సో కొన్ని సందర్భాల్లో ఇచ్చినటువంటి మాటను తప్పి మేనిఫెస్టోలో పెట్టినటువంటి హామీలను నెరవేర్చకుండా ఒక పక్కన బురద జల్లేటువంటి ప్రయత్నం, ఒక పక్కన ప్రభుత్వ సంక్షేమ పథకాలు అమలు చేయకుండా పర్సనల్గా భూములను కొట్టేయడం, గతంలో దాని అడ్డం పెట్టుకుని ఏ విధంగానైతే కేసీఆర్ భూదోపిడీ చేసినా ఇప్పుడు ఉన్నటువంటి కొంతమంది మంత్రులు సైతం అదే విధంగా దోపిడీ చేస్తా ఉన్నారని చెప్పేసి నిలదీస్తా ఉన్నాడు. సో ఆ పార్టీలో ఉన్నటువంటి లొసుకులన్నీ కూడా ఈయన ఎరికే, కొంత ఇంకా జాగ్రత్తగా ఉంటా ఉన్నాడు అదే పార్టీలో ఉన్నామని చెప్పేసి. కానీ దాని తర్వాత కనుక ఒకవేళ సస్పెండ్ అయ్యాక చేసినట్టు ఉంటే కానీ వేరే ఉంటాయి. కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నేను ఆయన మాట్లాడినటువంటి తీరు పట్ల నేను ఆయనతోటి ఉన్నటువంటి వ్యక్తిగా చెప్తా ఉన్నాను. వాస్తవం కూడా ఆయన యొక్క వ్యవహార శైలి కొంచెం దూకుడుగా ఉంటుంది. సో ఆయన దగ్గర సమాచారం లేని ఏది కూడా మాట్లాడాడు. సో ఇలా మాట్లాడినటువంటి మాటలు సైతం కూడా మరి ఇప్పటికే కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి అధిష్టానానికి సైతం కూడా చేరినట్టుగా తెలుస్తా ఉంది. ఒక పక్కన నోటీస్ ఇచ్చినప్పటికీ కూడా ఇప్పటికీ సైతం కూడా మల్లన్న స్పందించట్లేదు. స్పందించకపోగా ఏం చేస్తారో చేసుకోండి అని చెప్పేసి బహిరంగంగా సవాల్ విసురుతా ఉన్నాడంటే మరి ఇప్పటికి కూడా మీ మధ్య గౌరవం లేదా, క్రమశిక్షణ కమిటీ అంటే మరి ఆయనకు లెక్క లేదా అన్నటువంటి తీరుగా అధిష్టానానికి మిగతా కొంతమంది కంప్లైంట్ చేసినట్టుగా తెలుస్తూ ఉంది. మరి 12వ తారీఖు అయిపోతా ఉన్నది కాబట్టి మరి 12వ తారీఖు ఈ రోజు అయిపోతా ఉంది. మరి రేపు ఏమైనా ఇంకా మళ్ళీ ఏమైనా నోటీస్ ఇస్తారా, లేకపోతే ఇప్పటి వరకే కాంగ్రెస్ పార్టీది సంబంధించినటువంటి అంశానికి ఫుల్ స్టాప్ పెడతాదా లేదా అనేది కూడా చూడాలి. కానీ ఏదేమైనప్పుడు కూడా బీసీ వర్గాలు కొని ఖచ్చితంగా ఆలోచించాల్సినటువంటి అవసరం. సరే ఎవరైనప్పుడు కూడా బీసీల కోసం, బీసీల అభ్యున్నత కోసం మాత్రమే మాట్లాడుతున్నటువంటి వ్యక్తిని ఖచ్చితంగా ఆదరించాల్సినటువంటి అవసరం ఉంటుంది. సో ముఖ్యమంత్రి కోసమే తీన్మార్ మల్లన్న ప్రయత్నం చేస్తా ఉన్నాడు, ముఖ్యమంత్రి కోసమే ముఖ్యమంత్రి సీట్ ని ఏ విధంగా కైవసం చేసుకుని దాని మీద కూకోవాలని చెప్పేసి మల్లన్న ప్రయత్నిస్తున్నాడని చెప్పేసి ఒక రకంగా ప్రచారం అవుతున్నటువంటి వాళ్ళకి మేము సమాధానం ఏం చెప్తున్నాం అంటే, ఒక బీసీ ఇలా మల్లన్నే కావచ్చు, రేపు ఎల్లనే కావచ్చు, ఇంకో వేరే వాళ్ళు కావచ్చు. సో బీసీ సామాజిక వర్గం అంతా కూడా మనం ఒక రకంగా ఖచ్చితంగా అగ్ర కులాల వ్యవస్థ పైన మనం పోరాడాల్సినటువంటి అవసరం ఉంది. ఇలా ఎవరైనప్పుడు కూడా పోరాడాల్సినటువంటి తరుణం ఉన్నటువంటి దశలో ఇటువంటి సంబంధించినటువంటి అదే పార్టీలో అధికార పార్టీలో ఉండి అధికార పార్టీని నిలదీసుకుంటూ బీసీలకు సంబంధించినటువంటి గొంతై నిలదీస్తున్నటువంటి మనలకు అందరూ కూడా సపోర్ట్ చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది. దాంట్లో అవుట్ రైట్ గా సపోర్ట్ చేయాలి. ఆయన వెనకబెట్టి ఇంకేం చేస్తా ఉన్నాడు, ముంగబెట్టి ఇంకేం చేస్తా ఉన్నాడు తర్వాత విషయం. కానీ ఒక తాటి మీదకి తీసుకొని వచ్చి ఆయన సంబంధించిన ప్రయత్నం ఆయన చేస్తారు, ఆయన ఖచ్చితంగా కూడా యాక్సెప్ట్ చెప్పాల్సిందే. సో ఈ సంబంధించినటువంటి ఈ క్లిప్ మాత్రం ఈ రోజు సోషల్ మీడియాలో హల్చల్ అవుతా ఉంది. దీని పట్ల కాంగ్రెస్ పార్టీ ఏ విధంగా స్పందిస్తూ చూడాలి. మళ్ళొకసారి విందాం. షోకాజ్ నోటీస్ విషయం తీన్మార్ మల్లన్న 12వ తారీఖు ఇవాళ కాంగ్రెస్ పార్టీలో జానారెడ్డి గారి కళ్ళల్లో ఆనందం కోసం చెన్నారెడ్డి గారు మీకు షోకాజ్ నోటీస్ ఇచ్చింది కదా, ఏంది దాని కథ? చిన్నారెడ్డి గారు నోటీస్ ఇచ్చింది కదా, ఏంది అని అంటే తీన్మార్ మల్లన్న మీ నోటీసుల కాడ తల వంచడం అంటే మీరు రెడ్ల కాడ తల వంచడం. షోకాజ్ నోటీస్ కు నేను రిప్లై ఇవ్వను, మీరు ఏం చేసుకుంటారో చేసుకోండి. సో ఇది మొత్తానికి ఏం చేసుకుంటామో చేసుకో అని చెప్పేసి ఆయన బహిరంగంగా మాట్లాడడం జరిగింది. చూద్దాం మరి పిసిసి అధ్యక్షుడు ఆయన కూడా బీసీ కాబట్టి మనకి చర్యలు ఉంటాయా, లేకపోతే రెడ్ల యొక్క ప్రెషర్ ఏ విధంగా ఉంటుందనేది కూడా మనం 1-2 days లో చూడాల్సిన అవసరం ఉంది. ఆయనకు ఇటువంటి నోటీసులు 10 ఇచ్చినా కానీ ఆ విధమైనటువంటి స్పందన ఉంటుంది నాకు తెలుసు కాబట్టి. సో ఇది మల్లన్నకు సంబంధించినటువంటి అంశం. చూస్తూనే ఉండండి మన తొలి వెలుగు.